శ్రీమాత ప్రసాదించిన అమృత సారం యోగసారం. అమోఘమైన శరీర యంత్రం మనకు ప్రసాదించిన అమ్మను స్మరిస్తూ ఈ శరీరం మన కూడా ఉండగానే ఇందులో దాగి ఉన్న ఆనంద బిందువును అప్రమత్తంగా, ఆప్యాయంగా, అనాయాసంగా అందుకోవాలి. అందుకు మూలాధారం శ్రీ లలిత సహస్రనామస్మరణ, ధ్యాన, అర్చన, కీర్తన. ఈ దివ్య రహస్య సహస్రనామం చదివితే జీవితము తరిస్తుందని పరిపరి విధాలుగా హయగ్రీవుడు చెప్పారు. అపమృత్యువు పోతుందట, ఆయుష్ పెరుగుతుందట, ఆరోగ్యం చేకూరుతుందట. ఒక్క నామం జపించినా పాపాలు తొలగిపోతాయట. నామకీర్తన చేసేవారి ముఖం చూస్తేనే పాపాలు తొలగిపోతాయట. శ్రీ పరమేశ్వరి దివ్య నామాలను జపించగా సాధకుడే అమ్మ స్వరూపాన్ని పొందుతాడట. తనకు అమ్మకు భేదం లేదని గమనించిన తనయుడు అమ్మవారి అనుగ్రహాన్ని తప్పకుండా పొందుతాడట. జీవితంలో అంతకు మించిన ఆనందం మరొకటి లేనేలేదు. ప్రతి ఒక్కరూ అమ్మవారి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయాలి. అమ్మను ధ్యానించాలి, కీర్తిస్తూ అర్చనలు, అభిషేకాలు చేయాలి. ఎక్కడ అమ్మవారి సహస్రనామ స్తోత్ర పారాయణం వినిపించినా వీలైనంత వరకు అప్రమత్తులై వినడానికి ప్రయత్నించాలి. అమ్మవారి మహిమలను గురించిన ఇతిహాసాలు, పురాణాలు తరచూ ఏర్పాటు చేస్తూ మనతో పాటు 10 మందికి ఆ తల్లి ప్రసాదం అందుకునే మహత్భాగ్యాన్ని కలిగించాలి. అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అనే సత్యాన్ని సంపూర్ణంగా విశ్వసించాలి. సర్వం శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాగౌరీ స్వరూపిణి శ్రీ లక్ష్మీ దుర్గా ముల్లమాంబికాదేవి శ్రీ చరణారవిందార్పణమస్తు.